హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తాటి ముంజల కర్రీ తయారు చేస్తాను. చూడండి, ఎమ్మటే బొమ్మూరు వెళ్ళి తాటి ముంజలు తెచ్చి ఈ తాటి ముంజల పైన పొప్పర తీస్తున్నాను నీట్గా. ఆ పొప్పర నీట్గా తీసేసిన తర్వాత ఇలా వచ్చినాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ ఎమ్మటే దానికి తగినన్న పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలు, 4 టమోటాలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు ఈ షేప్లో కట్ చేయాలని వెరైటీగా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా కటింగ్ ఈ లెవెల్లో కట్ చేయాలని ఈ లెవెల్లో కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, క్రాస్గా ఉల్లిపాయలు కరెక్ట్గా రావాలని కట్ చేశాను. క్రాస్గా చేయి జారిపోయి ఉల్లిపాయ ముక్కలు కొనేసి టమాటాలు చూడండి ఫ్రెండ్స్, రివర్స్లో కట్ చేస్తే టమాటా గుజ్జు అంతా పోతుంది. అందుకని మనం గుజ్జు వైపే ఆగిట్టుకొని కట్ చేయాలి. ఎందుకంటే అది రివర్స్లో కట్ చేస్తుంటే మొత్తం దాంట్లో ఉన్న గ్రేవీ అంతా పోయి ఓన్లీ కంప్లైంట్ అవుతుంది. తాటి ముందు కట్ చేస్తున్నాం. తాటి ముందు నీట్గా కట్ చేయాలి. నీట్గా చాలా నీట్గా తీసుకొని క్లీన్ చేశాను. క్లీన్ చేసి తాటి ముందు కూడా కట్ చేస్తున్నాను. అంత నీట్గా తాటి ముందు కర్రీ సూపర్ వచ్చింది. చూడండి, అన్నీ కట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తాటి ముంజలు, అల్లం నేను మామూలుగా సపరేట్గా కట్ చేశాను. అల్లం ఎంటే గ్యాస్ దగ్గరికి వచ్చేసాము. గ్యాస్ మీద పెనం పెట్టి తగినంత నూనె వేసాము. గ్యాస్ లైట్ ఇచ్చాము, తగినంత నూనె వేసాము. చూడండి, నూనె దానికి తగ్గ నూనె వేయాలి మనం. అంటే సుమారుగా అయితే 3 స్పూన్లు నూనె. దీంట్లో రాసి చెక్క, కరాచి, అనాకు, ఒక బిర్యానీ ఆకు వేసాం. కొంచెం వేగిన తర్వాత మిర్చి వేసాం ఫ్రెండ్స్. మిర్చి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసాం ఫ్రెండ్స్. అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా వేసి, కానీ కొంచెం బాగా వేగాలంటే ముందే మిర్చి వేయాలి. ఇప్పుడు బాగా దూరగా కలర్ వచ్చేదాకా వేగాలి ఫ్రెండ్స్. బాగా కలర్ వచ్చేదాకా వేపాలి. ఉల్లిపాయలు వేగిన చూడు ఫ్రెండ్స్, ఎర్రగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఉంచాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉంచి బాగా వేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా బాగా వేగాలని మరి రౌండ్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. బాగా తీసి కలపాలి. కలిపిన తర్వాత ఎమ్మటే టమాటాలు వేసాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత టమాటాలు వేస్తాం ఫ్రెండ్స్. అవి మెత్తగా అవ్వలేక మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా మెత్తగా అవుతాయి. లేకపోతే అవి కూరలో ఎలా ఉంటాయంటే కలుసుగా ఉంటాయి. బాగా మగ్గిన తర్వాత చూడాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది పని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. బాగుంది. ఇది మటన్ కర్రీలో కొవ్వు టైప్ లాగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, బాగుంది. నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుద్ది. ఇప్పుడు తాటి ముంజలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అవి కొన్ని ఉల్లిపాయలు ఉండిపోయి అవి పెరుగన్నంలో తిందామని ఉంచేసాను ఫ్రెండ్స్. తాటి ముంజలు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది మాడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తాటి ముంజలు కదా, నీరు లిక్విడ్ టైప్ కాబట్టి మాడలేదు. తర్వాత 1 స్పూన్ కారం వేసాను, అంటే తగినంత కారం వేసాను. కూరకు తగ్గ కారం. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాము. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. నా దగ్గర సాల్టే ఉంది, సాల్ట్ వేసాము. తర్వాత 2 తగినంత వాటర్ వేస్తాము. అంటే మన కూరకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు. అదే ఉడకక్కర్లేదు కదా, పెద్దగా ఉడికే పని ఏం లేదు. తాటి ముంజల కర్రీ కదా, తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, అన్నంలో మరి మనం ఆగం కదా, స్పీడ్గా తినేయాలని అన్నం పెట్టుకొని అన్నంలో తాటి ముంజల కర్రీ వేసుకొని కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా నీట్గా వచ్చింది కర్రీ. కాలిపోతుంది, వేడివేడిగా ఉంది కదా, ఊదుకుంటున్నాను. తింటే అబ్బా
ఫస్ట్ ముద్ద అంత వేడి మీద ఏమో తెలియలేదు, 2 ముద్ద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు బాగుందనిపించింది, సూపర్ ఉంది. తర్వాత ఒక తాటి ముంజు కూడా తీసుకొని తిన్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏమో టేస్ట్ వచ్చింది. అబ్బో చాలా బాగుంది. మీరు కూడా తినండి, లైక్ చేయండి.